ISR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో ఉన్న స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా ISR9 న్యూస్ మేనేజ్మెంట్ పిల్లల డాక్టర్ని కలిసి పిల్లల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి జాగ్రత్తల సలహాలు సూచనలు అడిగి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రిలోకరావు పిల్లల డాక్టర్ ISR9 న్యూస్ మేనేజ్మెంట్ తో మాట్లాడారు. వెల్కమ్ టు ISR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో ఉన్న స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్స్ డే సందర్భంగా కొంతమంది డాక్టర్స్ కూడా కలవడం జరుగుతుంది. త్రిలోకరావు గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి, నమస్తే సార్. డాక్టర్స్ డే శుభాకాంక్షలు మా ISR9 న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న పరిస్థితుల్లోని వర్షాకాలం స్టార్ట్ అయింది, మరి డయేరియా అని చెప్పేసి ఆల్రెడీ కేసెస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే డిసీజ్ గురించి కూడా ఏ విధంగా ప్రజలకి మీరు సందర్శిస్తారు సార్? ఓకే, హలో అండి, నేను డాక్టర్ త్రిలోకరావు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, స్మైల్ హాస్పిటల్ జగ్గేపేటలో ఉన్నాను. సో బేసికల్గా ఇప్పుడు వర్షాలు అనగానే కొత్త నీరు, కొత్త వ్యాధులు, డిఫరెంట్గా కొత్త కంప్లైంట్స్ ఇవన్నీ కామన్ అయిపోయే మెయిన్ సీజన్ ఇది. సో మెయిన్గా వాటర్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు జగ్గేపేటలో ప్రస్తుతం మోస్ట్లీ డయేరియా అంటే లూజ్ మోషన్స్ కావడము, వాంతులు కావడము, లేకుంటే దగ్గులు, జలుబులు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేకుంటే ప్రజలు కూడా డెంగ్యూ బారిన పడే హై రిస్క్ అనేది ఈ సీజన్లో మనం చూస్తుంటాము. సో దీని సైడ్ నుంచి మీ సైడ్ నుంచి మీరు ఏం ప్రికాషన్స్ తీసుకోగలిగితే ఈ రోగాలన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు సింపుల్గా అండ్ స్వీట్గా నేను చెప్తాను. సో ఫస్ట్ అండి, వాటర్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మెయిన్ కల్ప్రిట్ వుడ్ బి వాటర్ ఒకటి, తర్వాత మారిన అట్మాస్ఫియర్ ఒకటి. సో మెయిన్గా వాటర్ కానీ లేకుంటే పాలు కానీ కాచి చల్లార్చిన మాత్రమే తీసుకోవాలి. సో ఏది కూడా బాయిలింగ్ చేయకుండా మాత్రం మీ పిల్లలకు కానీ ఇవ్వమాకండి. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు వాతావరణంలో తేమ శాతం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా వాతావరణంలో తేమ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో దగ్గులు, జలుబులు, తుమ్ములు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాచి చల్లార్చిన గోరువెచ్చని వాటర్ మాత్రమే ఇవ్వడము. సెకండ్ వచ్చేసి మెయిన్గా హ్యాండ్ వాష్ అనేది పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీ అంతటా మీరు వాళ్ళు నేర్చుకునేలాగా మీరు ట్రైన్ చేసుకోగలగాలి. సో మెయిన్గా మనం హ్యాండ్ వాష్ చేయడం వల్ల కూడా మోర్ దెన్ 90% ఇన్ఫెక్షన్స్ అనేవి అరికట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి థర్డ్ది వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్ అండి. సో మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మెయిన్గా పుల్లగా ఉండేటి ఆరెంజెస్ కానీ లేకుంటే నిమ్మకాయలు కానీ ఇప్పుడు ఉసిరికాయలు కానీ ఇట్లాంటి వాటిలలో ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించే గుణం అనేది ఆ ఫుడ్కి ఉంటుంది కాబట్టి మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇంకొకటి బ్యాలెన్స్డ్ డైట్ అంటే పోషకాహారాలు అన్నీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ లేకుంటే హెల్తీగా ఆకుకూరలు కానీ ఇట్లాంటి బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరిగి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రేట్ అనేది తక్కువగా ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి మోషన్స్ కానీ వాంతులు కానీ స్టార్ట్ కాగానే ఓన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. మా దగ్గరకు వచ్చే ఓపీల్లో కూడా చాలామంది మెడికల్ షాప్లో ఓన్ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గలేదని చెప్పేసి మా దగ్గరకు అనేది వస్తున్నారు. జనరల్గా ఇప్పుడు డయేరియా కానీ అంటే లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ దగ్గులు, జలుబులు కానీ పిల్లోనికి పిల్లలు ఏజ్ గ్రూప్లో ఉన్నా కానీ ఫస్ట్ కంపల్సరీగా మీ పిల్లల డాక్టర్ ఒపీనియన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఉండేదే తక్కువ బరువు ఉంటారు కాబట్టి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా వీళ్ళ తక్కువ బరువుకి మీరు వేసే డోస్ కనుక ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్ ట్రీట్మెంట్ అనేది ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా అది శ్రేయస్కరం అనేది కాదు పిల్లలకి. సెకండ్ ఇంకొకటి ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దగ్గులు కానీ జలుబులు కానీ ఉంటే ఇంట్లో ఎవరికన్నా ఉంటే మాస్క్ వేసుకొని ఉండడము, కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం. మరీ చిన్న పిల్లలు ఉంటే ఇట్లాంటి దగ్గులు జలుబు ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం, ఇట్లాంటి చేస్తుండడం వల్ల మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ అనేటివి మనము ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఇంట్లో కూడా తేమ శాతం కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రాస్ వెంటిలేషన్ అంటాం. అంటే కొంచెం కిటికీలు, డోర్స్ అవన్నీ తీసుకొని పెట్టుకోవడం వల్ల క్రాస్ వెంటిలేషన్ అనేది జరిగి ఇంట్లో లోపల తేమ శాతం కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. అండ్ లాస్టింగ్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు బట్టలు కూడా స్కూల్కి మార్నింగ్ పిల్లలు తొందరలో ఉంటారు, స్కూల్ బస్ రాగానే వెంటనే పరిగెత్తడం ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. సో ఎప్పుడు కానీ రోజు ప్రాపర్ ప్లానింగ్ అంటే షెడ్యూల్ ప్రకారం పిల్లలు 7కి లేస్తే 8 కల్లా రెడీ ఉండడం, ఒక 1 hour ట్రాన్సిట్ టైం అనేది స్కూల్కి పెట్టుకోవడం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి బట్టలు కూడా ఆరని బట్టలు అనేవి ఫాస్ట్గా వేయించేసేయడము, ఆ తడి బట్టలతోని స్కూల్ పిల్లోడు పరిగెత్తడం, దీనివల్ల కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఇల్లు డ్రై పెట్టుకోవడానికి క్రాస్ వెంటిలేషన్ కిటికీలు, విండోస్ తీసి పెట్టుకోవడము. అండ్ మెయిన్గా బట్టలు కూడా కంప్లీట్గా ఆరినాకనే మీ పిల్లోనికి వేయడము, ఓన్గా మెడిసిన్స్ స్టార్ట్ పెట్టుకోకపోవడము, పీడియాట్రిషియన్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవడము. ఒకవేళ మోషన్స్ లాంటివి స్టార్ట్ అయినా కూడా మెయిన్గా ORS కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఫ్రీక్వెంట్గా పట్టడం, దీనివల్ల డైహైడ్రేషన్ కూడా మ్యాక్సిమం ప్రివెంట్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇంట్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మీ పిల్లోనికి కనుక ఇన్ఫెక్షన్స్ ఉన్నా హ్యాండ్ వాష్ అనేది నేర్పించడము, మాస్క్ అనేది పెట్టుకోవడం. సో బేసిక్ ప్రికాషన్స్ ఇవి కనుక దిస్ ఆల్ నేను చెప్పినవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్.
సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వడం వల్ల ఈ బేసిక్ ప్రికాషన్స్ వల్ల 90 to 95% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అరికట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్. ఆరోగ్యశ్రీ వచ్చింది కదా సార్ స్మైలీ హాస్పిటల్కి. అండ్ ఈ మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అన్ని స్పెషాలిటీస్ అనేవి సింగిల్ రూఫ్, అంటే మెడిసిన్ కానీ లేకుంటే ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల డాక్టర్ గారు కానీ లేకుంటే ఆబ్స్టెట్రిషియన్ అంటే కాన్పుల కోసం కానీ లేకుంటే పిల్లల డాక్టర్ కానీ ఇవందరూ కూడా ఒకటే రూఫ్, అంటే ఒకటే. వేరే ఇంతకుముందు విజయవాడ వెళ్ళాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అసలు అవసరం లేకుండా ఒకటే రూఫ్ కింద ఒక పేషెంట్ వచ్చారంటే ఎట్లాంటి కేసునన్నా కానీ మనం టేకప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి జగ్గయ్యపేటలో దరిదాపుల్లో ఏ హాస్పిటల్కి లేనిటువంటి ఆరోగ్యశ్రీ అనేది ఫస్ట్ టైం మన స్మైల్ హాస్పిటల్కి అనేది వచ్చింది. సో ఈ జగ్గయ్యపేటలో ఉన్న స్మైల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు మెడిసిన్ కానీ కాన్పులు కానీ లేకుంటే ఎన్ఐసిలో అంటే నవజాతి శిశువుల అడ్మిషన్స్ కానీ లేకుంటే పిల్లలకి ఏమన్నా రోగాలు వస్తే ఆరోగ్యశ్రీ కింద డిసీజెస్ కానీ లేకుంటే జనరల్ మెడిసిన్ కానీ ఎముకల డాక్టర్ సంబంధించిన సర్జరీస్ కానీ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబడడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇన్ జగ్గయ్యపేట. సో కైండ్లీ మీకు ఇంత ఈజీగా లోకల్గా అవైలబుల్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇది ఎంత మీరు యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.